నమస్తే ద 9 న్యూస్ కి స్వాగతం. మన్యం జిల్లా సాలూరు మండలం కొత్తవలస గ్రామంలో సూర్యగర్ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కార్యక్రమం అమలులో దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 6 లక్షల ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ సిస్టంలను ఉచితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు అని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలపై ఉన్న విద్యుత్ ఖర్చు భారాన్ని తగ్గించడం ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఈ సోలార్ సిస్టంల నిర్వహణ కోసం ప్రతి నెల మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా ప్రభుత్వం అందిస్తుందని మంత్రి వెల్లడించారు. అందరికీ స్టేజ్ మీద ఉన్నటువంటి సాలూరు మండలం నుంచి 29 పంచాయతీల నుంచి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకి, ముందు కూర్చున్నటువంటి పెద్దలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది ఒక జిల్లా కార్యక్రమం. ఈ జిల్లా ప్రోగ్రామ్ ని ఇక్కడే ఎందుకు చేయాలి అనుకున్నాము అంటే, ఇది సూర్యఘర్ అంటే ఇది గిరిజన అలాగే దళితులకి ఇంటి మీద ఇది ఒక పెట్టి మన సూర్యఘర్ ప్రోగ్రామ్ ఇప్పుడు మనం ఓపెన్ చేసాం. మీరు అందరూ చూశారు కదా, సోలార్ ప్యానల్స్ పెట్టి ఓపెన్ చేస్తే అది ఎస్టీ/ఎస్సీలకి పూర్తి 100కి 100% ఫ్రీ. కాబట్టి మనం ఇక్కడే ప్రారంభించాలి అని ఒక గిరిజన పంచాయతీలో ఒక గిరిజన గ్రామంలో ఇది మొదలుపెట్టాం. ముఖ్యంగా ఈరోజు మనం మొదలుపెట్టినటువంటి ఇది ఒక ఇంటి మీద సూర్యఘర్ ఏర్పాటు చేయాలి అని అంటే, ఆ సోలార్ ప్యానల్స్ పెట్టాలి అంటే దానికి పూర్తిగా 1,25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,25,000 రూపాయలు ఖర్చు అయితే దాన్ని మన పేద ఎస్టీ/ఎస్సీలు ఇవ్వలేరు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పూర్తి కూడా అందరికి ఫ్రీగా ఇద్దామని అనౌన్స్ చేసి మొత్తం అందరికి కూడా ఫ్రీగా ఇస్తున్నారు. మన ప్రధానమంత్రి గారు మన దేశంలోనే ఎక్కడెక్కడ ఎస్టీ/ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వండి, అవసరం అనుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న అక్కడ ప్రభుత్వాలు కూడా సహకరించమని ప్రధానమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎప్పుడైతే ఖాళీ ఉన్నా, చిన్న తీరిక ఉన్నా, గిరిజన గ్రామాలు ఎలా ఉన్నాయని చూడడానికి వచ్చినటువంటి మన హీరో పవన్ అన్న గారు ఎప్పుడు కూడా గిరిజనుల స్థితిగతులు ఎలా ఉన్నాయని చూస్తున్న ఆ వారు కూడా ఈ సూర్యఘర్ని చాలా చక్కగా ఎస్టీ/ఎస్సీలకు ఫ్రీగా ఇస్తున్నాము, చాలా సంతోషం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ సూర్యఘర్ని మన జిల్లా మొత్తం మీద 14,000 కనెక్షన్లు ప్రజెంట్ మనం ఇస్తున్నాం. 14,110 కనెక్షన్లు మొత్తం మనం ఇస్తున్నాం. ఈ మొత్తం ఈ మన జిల్లా మొత్తం మీద ఇవన్నీ ఫ్రీ కనెక్షన్లు, అన్ని ఎస్టీ/ఎస్సీలకే. అలాగే పూర్తిగా మనకి మన సాలూరుకి అయితే 4,300 ఫ్రీ కనెక్షన్లు ప్రజెంట్ ఇస్తున్నాం మనం. అంటే ఇంకా ఎవరైనా అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఈ ప్రభుత్వం తరఫున మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈరోజు మన జిల్లాలో 14,000 కనెక్షన్లు ఇస్తున్నాము అని అంటే కొంతమందికి ఇంటి పైన ఖచ్చితంగా స్లాబ్ ఉంటేనే ఇవ్వగలుగుతున్నారు, అవే పురిళ్ళైతే ఇవ్వలేకపోతున్నారు. అట్లాంటి వాళ్ళు మనం ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో వాళ్ళందరికీ ఇల్లులు శాంక్షన్ చేసి వాళ్ళు ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఈ సూర్యఘర్ పెడదామని మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాం మేము. అప్పుడు మీకు అందరికీ ఏమవుతుందంటే, ఇది మేడ మీద ఉంటే మనకి ప్రతి నెల మన అకౌంట్ లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచే 200 రూపాయలు మనకు వేస్తారు. అర్థమైందా మీకు? మనం వాళ్ళకి ఇవ్వడం కాదు, వాళ్లే మనకి 200 రూపాయలు వేస్తారు. అంటే ప్రతి నెల మనం ఇంతకు పూర్వం చంద్రబాబు నాయుడు గారు 3వసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మనం కరెంటు బిల్లు కట్టేవాళ్ళం కాదు, అవునా కాదా? ఇప్పుడు కట్టేవేంటి కరెంటు బిల్లు అప్పుడు? కానీ గత 5 సంవత్సరాలు కరెంటు బిల్లులు మనం అప్పుడు 2 నెలలకు ఒకసారి రీడింగ్ వస్తే, ఆ 2 నెలలకు ఒకసారి కూడా ఒక 100 యూనిట్లు వస్తే ఆ 100 యూనిట్లకి మనం కట్టాల్సిన అవసరం లేకపోయి ఉండేది. పేద ఎస్టీ/ఎస్సీలు 100 యూనిట్ల కంటే లోపు వాడేవాళ్ళు అందరికి ఫ్రీ ఉండేది. కానీ గత ఒక ప్రభుత్వం వచ్చింది, మా అందరికి దరిద్రం పట్టుకొని ఆ రోజు ఓట్లేసి గెలిపిస్తే
ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత మనందరికి నెలకొకసారి రీడింగు 500, 600, 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టామా లేదా? కట్టాం. అంటే ఈ రోజు మళ్ళీ మనకి